మండుతున్న ఇండియా, దేశంలో నార్త్ నుంచి సౌత్ దాకా బానుడి బగబగలు. అనేక చోట్ల 45 నుంచి 48 డిగ్రీల టెంపరేచర్లు. మహారాష్ట్రలోని విదర్భ కుతకుత, తెలంగాణలో 20 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీలు ఈ సీజన్లో రికార్డు టెంపరేచర్. రాష్ట్రంలో మరో 3-4 రోజుల్లో ఇదే పరిస్థితి అంటున్న ఐఎండి. అయితే ఇక్కడ ఎందుకు ఎండలు పెరుగుతున్నాయి అంటే చెట్ల నరికివేత, కాంక్రీటు నిర్మాణాలు పెరిగిపోవడం, ఆకాశానికి తలిగే బిల్డింగులు కట్టడము, రోడ్లు కూడా మొత్తం కాంక్రీట్ మయమైపోయి మెయిన్గా ఏంటంటే అడవుల నరికివేత జరుగుతున్నది. మొన్నటికి మొన్న నక్సల్స్ని అంతం చేసిరు కదా, అంతం చేసిన దగ్గర కూడా అడవులని మొత్తం చెరబడుతున్నది. కేంద్రం ఏం చేసిందంటే యురేనియం కోసము, ఈ తవ్వకాల కోసం అని చెప్పేసి రకరకాలుగా ఇక నచ్చిన విధంగా బహుళజాతి కంపెనీలకు వాళ్లకు అడవులను కూడా ఇచ్చేసింది తవ్వుకోమని చెప్పేసి. అడవులని ఇస్తే ఏం చేస్తారు, అడవులలో ఉన్న చెట్లని ఎక్కడికక్కడికి తొలిచివేసి పడేస్తున్నారు. చెట్లు మొత్తం నరికేసి ఇప్పుడు ఏం చేసిరంటే ఎడారిలాగా చేసిరు అడవిని. ఇప్పుడు అందుకనే ఇటువంటి ఎండలు అనేది బాగా పెరుగుతున్నాయి. మైనింగ్ అని చెప్పి అడవులను ఇస్తున్నారు. అడవిలో ఎట్లా అంటే ఇప్పుడు మొన్న చనిపోయింది కదా హిడ్మా చనిపోయిన దగ్గర ఏదైతే అడవిలో ఉన్నాడో అడవి మొత్తం ఇప్పుడు ఎడారిలాగా అయిపోయింది. అటువంటి పరిస్థితి తీసుకొస్తున్నది. కొన్ని లక్షల చెట్లు నరికేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ ఏం తెలియనట్టుగా సైలెంట్గా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, లాస్ట్కు దేశాన్ని ఇట్లా చెట్లు మొత్తం పోతే మరి ఇట్లనే ఎండలు ఉంటాయి. దేశంలో అత్యధిక ఎండలు ఎక్కడ? అనేక చోట్ల మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నది. మహారాష్ట్రలో ఇప్పుడు ఏ రాష్ట్రంలో కానీ ఇట్లానే కాదు, మన భారతదేశమే ఇట్లా అయిపోయింది. ఇంతకుముందు మ్యాక్సిమం 42 అంటే అమ్మ అనుకునేది, ఇప్పుడు 48.2 డిగ్రీలకు వచ్చింది. మరి ఎట్లా, ఎవరు కాపాడాలి దేశాన్ని? దేశాన్ని కాపాడే నాయకుడు సరిగ్గా ఉంటే ఇటువంటి పరిస్థితులు రావు. చెట్లు పెంచాలి. ఇప్పుడు ఇక్కడ ఏంది, ప్రజలు అలర్ట్గా ఉండాలి. మధ్యాహ్నం పూట అవసరమైతేనే బయటికి రావాలి సీఎం రేవంత్. అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశం. ఎంత ఇచ్చినా ఏం చేసినా అసలు వీటికి మూల కారణం ఏంది? ఎండలు ఎందుకు ఇట్లా బగబగ మండుతున్నాయి? వీటిని ఎట్లా అరికట్టాలి? దాని మీద పరిష్కారం తీసుకోవాలి. దాన్ని ఎందుకంటే చెట్లను నాటాలి. ఇప్పుడు అడవులను మొత్తం చెరబట్టి ఆగం చేసిరు. కనీసం ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ప్రభుత్వ స్థలాలల్లో అడవులల్లో ఇంకా కొన్ని చెట్లు పెడితే ఇటువంటి బాధల నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది. 48ని కనీసం 42 దాకా తీసుకొచ్చేటందుకు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేకుంటే ఈ సంవత్సరం 48, వచ్చే సంవత్సరం 52, ఇంకొచ్చే సంవత్సరం 55, తర్వాత బయటికి వెళ్ళంగానే మనుషులు మాడిపోయే పరిస్థితికి తీసుకొని వస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ కూడా లేదు మన దగ్గర. ఎయిర్ క్వాలిటీ కూడా మొత్తం క్షీణించిపోతున్నది. ఎందుకంటే పీల్చుకోవాలంటే బలవంతంగా గాలి పీల్చుకునే పరిస్థితి వస్తున్నది. నిజంగా దేశం పరిస్థితి బాగలేదు. దేశాన్ని పరిపాలించేటోళ్ళు కరెక్ట్గా పరిపాలిస్తే ఇటువంటి పరిస్థితులు రావు. ఇక్కడనేమో ఇప్పుడు ప్రధానమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాలు, దేశ ప్రధాని తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఎటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఇక్కడ ముఖ్యమంత్రి తీసుకుంటుండు తెలంగాణ మీద. జీరో పొల్యూషన్ నగరంగా ఫ్యూచర్ సిటీ డిజైన్, మౌలిక వసతులు కల్పించాకే ఇండస్ట్రీలకు భూమి. సీఎం రేవంత్ రెడ్డి మౌలిక వసతులు మినిమం ఎట్లా, మౌలిక వసతులు మినిమం ఏమేమి కావాలి, ఎట్లా ఉండాలి, ఇవన్నీ వసతులు సమకూర్చినాక ప్రతిదీ రోడ్లు కావచ్చు, మిగతాది కావచ్చు, అన్ని వసతులు పూర్తయినాకనే ఇండస్ట్రియల్కు భూములు ఇస్తామని చెప్పేసి చెప్తున్నాడు క్లియర్గా. ఇప్పుడు ఏంది, జీరో పొల్యూషన్ లేని నగరంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావాలి. కొన్ని కంపెనీలకు పొల్యూషన్ ఉన్న కంపెనీలన్నీ తరలించాలి. ఇక్కడ లేకుండా బయట సిటీ బయట పెట్టించుకునేటట్టు వాళ్ళని బయటికి తరలించేసి జీరో పొల్యూషన్ నగరంగా తీర్చిదిద్దాలని ఒక ప్రయత్నంతో చేస్తున్నాడు. దాంట్లో భాగమే మూసీ సుందరీకరణ కూడా, చెరువుల వెలికితీత కూడా దాంట్లో భాగంగానే. ఎందుకంటే ఇంత 48-50 డిగ్రీల ఎండ కొడుతుంటే ఏడ నీళ్లుంటే ఆవిరైపోతాయి. ఉంటాయి ఆ నీళ్లు ఆవిరై వెళ్ళిపోతాయి. కరువు వస్తుంది. జనాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చెరువులు వెలికి తీసేది ఎందుకంటే భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. భూగర్భ జలాలను కాపాడుకోవాలి. ఇంతకుముందు 50 ఫీట్లు 100 ఫీట్లల్లో ఫుల్ నీళ్లు పడుతుండే.
ఒడవను కూడా ఉడకపోతుండే పొద్దు నుంచి పొద్దుకి దానికేస్తే ఇప్పుడు 1000 ఫీట్లు 1500 ఫీట్లు బోర్లు వేయవలసి వస్తుంది. దేనికోసం? అది జనాలు అర్థం చేసుకోవాలి. చెరువులలో నీళ్లుండి భూగర్భ జలాలు పెరిగితే మనకు 100 ఫీట్లు 150 ఫీట్లలో నీళ్లు ఉంటుండే ఇంతకుముందు చెరువులు ఉన్నప్పుడు. ఈ బీఆర్ఎస్ వచ్చినాక చెరువులను మొత్తం కబ్జా చేసింది. 1500 ఫీట్లు వేసినా నీళ్లు పడే పరిస్థితి లేదు. ఇవాళ రేపు అటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. రాను రాను అడుక్కదినే పరిస్థితికి వస్తున్నది. అందుకనే నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన శక్తిని మించి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది అర్థం చేసుకొని మూర్ఖులు ఏమంటున్నారంటే విష ప్రచారం చేస్తున్నారు. ఆ మూర్ఖులకు తెలవాలి ఎందుకు ఈయన ఇంత కష్టపడుతున్నాడు, దేనికోసం. ఆయన ఇంట్లోకి రాదు కదా. భవిష్యత్తుని అంచనా వేసుకొని భవిష్యత్తులో తెలంగాణ ఆగమైపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రకంగా పనులు చేస్తున్నారు. మొన్నటికి మొన్న మీరు బెంగళూరులో చూసారు, తాగునీళ్ళు దొరుకుతలేవు. ఒకప్పుడు బెంగళూరు అంటే సూపర్ సిటీ ఉంటుండే. అటువంటి బెంగళూరు సిటీలో తాగునీళ్ళు లేవు. ఇలా ట్రాఫిక్ కష్టాలు, బెంగళూరు అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. అర్థం చేసుకోవాలి జనాలు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి సహకరిస్తే చాలా మంచిది.